ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు తెలియజేస్తున్నా. ఒక్కొక్క మాట ఒక్కొక్క వాగ్దానం వలె ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు కొనసాగిస్తున్న విధమును బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది చూస్తూ ఉన్నారు, చాలామంది కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. చాలామందికి కూడా దేవుడు ఓదార్పు ఆదరణ ధైర్యాన్ని కూడా చేకూరుస్తూ ఉన్నాడని విశ్వసిస్తున్నాం. కాబట్టి దేవుడి సన్నిధిలో లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నమ్మకం విశ్వాసం ఉంచండి. దేవుడు కార్యాలు మీ పట్ల జరుగునుగాక, దేవుడే జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఓ వాక్యాన్ని మనం ఈరోజు చూసుకుందాం. ఆ వాక్కు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవమునకు వెళ్ళుటకు దేవుడు ఒక మంచి మార్గమును మనకు చూపుతూ ఉన్నాడు. అద్వితీయ దేవుడు ఆయన సత్యదేవుడు, నిత్య దేవుడు, ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తుని ఎరుగుటయే, యేసుక్రీస్తుని తెలుసుకొనుటయే నిత్య జీవమునకు మూలమవుతూ ఉంది. నిజంగానే చెప్పగలను, నిజమైనది దేవుడి యొక్క ప్రేమ. ప్రతిరోజు యేసుతో ఉదయాన్నే ప్రారంభించి చూడు, అద్భుతములు దేవుడు జరిగిస్తాడు. అంతేకాదు, ఒక చిన్న ప్రార్థన మన హృదయములో దేవునితో కూడా ప్రకాశముగా మారబోతూ ఉంది, అంటే వెలుగుతో నింపబోతూ ఉంది. ఒక చిన్ని ప్రార్థన, ఆ మాట మన హృదయాలలో ప్రకాశమానమైన వెలుగు వలె మన హృదయాలను ప్రభు నింపుతూ ఉన్నాడు. నిజంగా ప్రభు ఎంతో గొప్పవాడు. ఆయన నమ్మిన వారిని, యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్న వారిని నిత్య జీవపు వారసత్వపు హక్కులకు దేవుడు వారసులుగా చేయబోతూ ఉన్నాడు. ఆ హక్కును నీవు పొందుకోవాలంటే నిజమైనది సత్యదేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి తెలుసుకుని ఉండుటనే నిత్య జీవమునకు నీవు వారసుడవైనా వారసురాలు అయినా అవుతావన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే కాదు, దేవునితో కలిసి దేవుని తెలుసుకొని దేవుని ప్రేమను అనుభవించటానికే ప్రయత్నము చేయండి. దేవుడి యొక్క మాటలు అద్భుతమైనవి, దేవుడి యొక్క నామము శ్రేష్టమైనది, దేవుడి యొక్క మాటలో శక్తి ఉంది, దేవుడి యొక్క చూపు, మరి ఆయన చల్లనైన స్వరము చాలా విలువ కలిగినది. ప్రతి ఉదయమున దేవునితో సహవాసము చేస్తూ ఆ మాటల మకరందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలని కూడా ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నా. నీ జీవితంలో ఇది మొదలుకొని ఒక చిన్న ప్రార్థన చేయటం ప్రారంభించు. ఎంతసేపు వారు వీరు చేస్తున్నారు, ఆ ప్రార్థన ఈ ప్రార్థనలు నేను ఏకీవిస్తాను అనుకునేది కాస్త ప్రక్కన పెట్టేసి నేను కూడా ప్రార్థన చేస్తాను అని ప్రారంభించడం మొదలుపెట్టు. ఈ దినము నుండి దేవుడు నీకు తోడై ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో నువ్వు ఒప్పుకో, నిత్య జీవమును నీకు అనుగ్రహిస్తాడు. ఎల్లప్పుడూ ఊరేటి నీటి బుగ్గల వలె దేవుడి యొక్క సన్నిధిలో సముఖంలో కూడా నువ్వు ఒప్పుకుతూ అనేకులకు కూడా మాదిరికరమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సత్యదేవుడు, నిత్య దేవుడు, ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోసుమా. తెలుసుకుంటే నీ జీవితం బ్రతుకు మారిపోతుంది. నీ యొక్క జీవితంలో దేవుడు ఊహించినటువంటి గొప్ప మేలులు దేవుడు జరిగే నీ స్థితిగతులను మారుస్తూ ఉంటాడు. ఏదైనా చేయుటకు ఆయన సమర్థుడు, శక్తివంతుడు. నమ్మి విశ్వసించు, దేవుడి కార్యాలు కన్నులారా చూడాలని ప్రభు పేరట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఓ పల్లవి పాట పాడుతూ తదుపరి ప్రార్థనలు ఏకీవించడానికి కూడా ప్రయత్నం చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, అబ్రహాము దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అద్వితీయ సత్యదేవుడు, యేసయ్యా అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయ సత్యదేవుడు, యేసయ్యా అద్వితీయ సత్యదేవుడు. ఆరాధించెదము యేసయ్య నామమును అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ప్రార్థన.
పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు. విశ్వాసముతో నమ్మకముతో యథార్థముగా ప్రభా నీ సముఖములో దేవాలయంలో మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ ప్రార్థన మీరు మాకు ఇచ్చిన అధికారము చొప్పున ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు కదిలింప చేయండి, ప్రతి బిడ్డ మనస్సును మీరు మార్చండి ప్రభా. ప్రతి ఒక్కరి యొక్క తలంపు ఆలోచనలు ప్రభా సత్యదేవుడైన యేసు వైపు మరలు కొల్పబడినట్లు నువ్వు సహాయం చేయండి. ఆదిలో ఉన్న దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అద్భుతములు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆది పితరులు ఆరాధించినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ప్రతి ఒక్కరూ తెలుసుకొని నిత్య జీవపు వారసత్వపు హక్కును ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లు నీవు కృప చూపి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా అయ్యా. నిత్య జీవమును ప్రభ వారిలో నిలిచి ఉండినట్లు అట్టి కృపా భాగ్యము ధన్యత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఎవరైతే ఈ లైవ్ ద్వారా ప్రభ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోలేకపోతే ప్రభ తక్షణమే తెలుసుకున్నట్టు ఈ మాటల మకరందము ద్వారా ప్రభ ప్రతి ఒక్కరూ కట్టబడినట్లు నీవుండి సహాయము చేయమని అడుగుచున్నా. ఓ విశ్వాసము ద్వారా ప్రార్థన చేయించినప్పుడు ఈ ప్రార్థన ప్రభా వారికి ప్రాకారం వలె మేల్కొల్పు వలె ఉండి వారి మనోనేత్రములు తెరవజేయబడే నీ వైపు వారి హృదయాలు త్రిప్పబడినట్లు, కట్టబడినట్లు, నిలిచి ఉండినట్లు, స్థిరత్వం కలిగి బలపరచబడినట్లు నీవుండి సహాయములు చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నాదుడు ప్రేరక్షకుడైన యేసు ప్రభు శ్రేష్టమైన దివ్యమైన అమూల్యమైన గొప్ప నామములోనే ఏ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.